అభివృద్ధి పథంలో పెద్దాపురం నియోజకవర్గం ముందంజలో ఉందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో ఎన్ఆర్జీఎస్ మరియు గ్రామ పంచాయతీ నిధుల ద్వారా మంజూరైన 45 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉందని, అన్ని గ్రామంలో, పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు నూతనంగా నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు చేరువలో ఉంటుందని, గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలన వలన చాలా నష్టపోయిందని, తిరిగి గాడిలోకి తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట గ్రామ జనసేన నాయకులు పాబినిడి ఈశ్వర్రావు, అచ్చంపేట పీఎస్ఈఎస్ అధ్యక్షులు అడ్డాల వెంకన్నబాబు, గ్రామ సర్పంచ్ వీరాంరెడ్డి చిన్నబాబు, టీడీపీ నాయకులు వీరాంరెడ్డి పెద్దబాబు, జనసేన పార్టీ పీఎస్ఈఎస్ డైరెక్టర్ భావిశెట్టి గంగాబాబు, బండే నాగేశ్వరరావు, మండల యువత అధ్యక్షులు మలిరెడ్డి బుచ్చిరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందుగుల మణికుమారి, వైస్ చైర్మన్ సిద్ధు భావన్నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భావిశెట్టి యేసుబాబు, ఎంపీటీసీ సాలాది తాతాజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. అచ్చంపేట సార్